అధ్యక్ష, ఈ గోదావరి సెంట్రల్ డెల్టా సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో ఇది పూర్తిగా డెల్టా ప్రాంతం అధ్యక్ష. 7 నియోజకవర్గాలతో ఎక్కువ నియోజకవర్గాలు టైలాండ్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ టైలాండ్ ప్రాంతాలకి నీరు సరఫరా నేటికి కూడా సమస్యగా ఉంది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం కాలువలు ఆక్రమణకు గురవటం, కాలువల్లో చెత్తలేయటం, కాలువలు కుంచుకుపోవటం, కాలువల యొక్క ల్యాండ్ కాటన్ గారి సమయంలో ఎంత తీసుకున్నారో సర్వే చేయకపోవటం, ఇది ఒక కారణం అయితే అధ్యక్ష. ఈరోజు కూడా నా నియోజకవర్గంలో 2 మండలాల్లో శివారునున్న 4-5 గ్రామాలకు నీరు పోవటం లేదు అధ్యక్ష. థాయిలాండ్కి నీరు వెళ్ళినప్పుడు సమగ్రంగా మనం ఈ రైతును ఆదుకోలేము అధ్యక్ష. అలాగే ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ గేట్లు ఉన్నాయి, తూములు ఉన్నాయి, రెగ్యులేటర్లు ఉన్నాయి, అక్విడేట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికైనా సరే సమగ్రమైనటువంటి అంచనాలు వేయించి సర్వే చేయించి అన్నీ బాగు చేస్తేనే తిరిగి మళ్ళీ రైతాంగానికి మనం మేలు చేయగలం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ నీరు ఎప్పుడైతే లేదో ఆక్వా రంగం చాలా వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతులు నష్టానికి తెగించి కూడా ఆక్వాకల్చర్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వరి రైతులు కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములన్నీ కూడా ఈ కాలువ మీద డిపెండ్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నిటికీ ప్రధాన ఆధారం కాలువే కాబట్టి నేను గౌరవ మంత్రి గారి మీ ద్వారా కోరేది ఏంటంటే సెంట్రల్ డెల్టా ఏదైతే మా డెల్టా ఉందో ఆధునీకరణ జరిగి చాలా కాలమైంది అధ్యక్ష. కాబట్టి ఇది మోడర్నైజేషన్ జరగాలి అధ్యక్ష. అది కూడా సమగ్రంగా జరగాలి అధ్యక్ష. ఒక సంఘటన మీ ద్వారా మంత్రి దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని రకాల అంచనాలు వేసేటప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల రైతుకి భారీ నష్టము, భారీ మూల్యము చెల్లించుకుంటున్నారు అధ్యక్ష. ఈ సముద్ర తీరం ప్రాంతంలో ఉన్నటువంటి స్వాంప్ ఉంటుంది అధ్యక్ష. ఈ స్వాంప్లో ఉండే నీరు అక్కడ ఆ స్వాంప్ క్లియర్గా ఉంటే, స్వాంప్ ఉంటేనే ఈ ముంపు వచ్చినప్పుడు 10-15 రోజులు వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా సముద్రంలోకి పోతుంది, మొగల ద్వారా పోతుంది అధ్యక్ష. నా నియోజకవర్గంలో సుమారు 3000 ఎకరాల స్వాంప్ని ఎప్పటికి కూడా అంటే డ్రైనేజీ సిస్టమ్ స్టార్ట్ అయ్యి, కెనాల్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి, ఈ గోదావరి బ్యారేజ్ కట్టిన తర్వాత ఎప్పటికీ కూడా నోటిఫై చేయలేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వ అధికారులు అక్కడి దాకా పోలేదు, దాన్ని నోటిఫై చేయలేదు, అది ఎంత ఉందో కొలవలేదు. ఎప్పుడైతే ఒక రెవెన్యూ ఒక డ్రైనేజీ భూమిని నోటిఫై చేయలేదో దాంట్లో దొంగ పట్టాలు తెచ్చుకొని సుమారు 1700 ఎకరాలను ఆక్రమించారు అధ్యక్ష. ఈ 1700 ఆక్రమించడం వల్ల ఈ చిన్న వర్షం వస్తే కూడా రైతు పొలాలు మునిగిపోతున్నాయి, రైతులు తిరిగి ప్రభుత్వం నిందేస్తున్నారు అధ్యక్ష. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే సెంట్రల్ డెల్టాకు సంబంధించి కాలువలకి, డ్రైన్లకి, ఆక్రమణలకి, అలాగే ఈ దొంగ పట్టాలకి ఇవన్నిటికీ సంబంధించి ఇప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకోవటంలో అలాగే పేదవారికి పని కల్పించడంలో ముందుంటారు కాబట్టి నీరుంటేనే గ్రామీణ ప్రాంతాల్లో పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ మంత్రి గారి ద్వారా కోరుకున్నది ఏంటంటే ఇప్పటికైనా సమగ్రమైనటువంటి విచారం జరిపించాలి అధ్యక్ష. ఈ కాలువల మీద, డ్రైన్ల మీద జరిపించి ప్రభుత్వ భూమి ఎక్కడుందో ఒక బిట్టు కూడా పోకుండా కాపాడేలాగా చట్టాలు తీసుకొస్తేనే భవిష్యత్తులో రైతాంగాన్ని ఆదుకోగలం, భవిష్యత్తులో ఈ నీరు ముంపు ఉంటుందని తెలియజేసుకుంటూ అధ్యక్ష. ఇద్దరు సభ్యులు